తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు కూడా వర్తింపచేయాలని క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జిలుకర రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించిన జేఏసీకి గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది అమరులవుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా కలిసి మిలియన్ మార్చ్, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె ఇలా అనేక రకాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే క్రైస్తవులకు ప్రత్యేక చట్టం వస్తుందని, ప్రత్యేక నిధులు వస్తాయని ఆశించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఆశలను నీరుకార్చిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2200 మంది క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు 250 గజాల స్థలం నిర్మాణం కోసం 9 లక్షలు, అదేవిధంగా ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, తెలంగాణ రాష్ట్రం కోసము అనేక మంది అమరులైతున్న సమయంలో మేము సైతమని ఒక తెలంగాణ క్రిస్టియన్ జేఏసీగా ఏర్పడి ఉమ్మడి 10 జిల్లాల నుంచి అనేక మంది ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి మిలియన్ మార్చ్ కానీ, సహాయ నిరాకరణ కానీ, సకల జన సమ్మె, చెలో అసెంబ్లీ, సంసద్ యాత్ర, సడక్ బంద్ అనేకమైన కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటుందని, మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే అసలు మా క్రైస్తవులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఉన్న సమయంలో ఒక బలమైన ఉద్యమంగా తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ముందుకు సాగింది. ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ 10 సంవత్సరములలో గత ప్రభుత్వము ఈ క్రైస్తవ క్రిస్టియన్ జేఏసీ కానీ, ఈ పోరాటం చేసిన ఏ జేఏసీ కానీ ఏమీ చేయలేదని అందరూ ఎరుగుదాం. ఎందు నిమిత్తం జరిగిందో మనకు తెలియదు కానీ అసలు జేఏసీ లేదని అన్నాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. జేఏసీ లేకుంటే తెలంగాణనే లేదు. ఇరిగేషన్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె